మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. కనుక వెలుపలకు త్రోయబడే ఒక గుంపు ఉంది, దేవుని యొక్క రాజ్యములో ఉండే ఒక గుంపు ఉన్నటువంటిది ఉంది. మరి ఎక్కడే త్రోయబడతారంటే దేవుని యొక్క రాజ్యంలోనికి రాకుండా వీళ్ళంతా ఆ వెలుపలికి అంటే ఏడ్పు పండ్లు కొరుకుతే ఆ కటిక చీకటిలోనికి త్రోయబడతారు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. జనులు చూడండి, 4 వైపుల నుంచి కూడా వచ్చి ఎక్కడ కూర్చుంటారంటే దేవుని యొక్క రాజ్యంలో కూర్చుంటారు. ఈ రోజున దేవుని రాజ్యం అనేది ఎవరో ఒక్కరి సొత్తు కాదండి, ఒక జాతికి ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదండి. ఇది పలానోళ్ళు మాత్రమే వెళతారు అనటానికి లేదండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఏం చేస్తారంటే అండి దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తారు. కనుక నీవు స్వతంత్రించుకుంటే, నువ్వు మారు మనసు పొందితే నీకు కూడా దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది.